హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బిగ్ బాస్ లవర్స్కి గుడ్ న్యూస్ ఉంది. ఒకటి OTT 2 స్టార్ట్ కాబోతుంది. అలాగే పాపం పల్లవి ప్రశాంత్ చాలా బాధగా ఉంది. నాకైతే యాక్చువల్ వీడియో చేయొద్దు అనుకున్నాను, బట్ కొందరు అప్డేట్ అడుగుతున్నారు. పల్లవి ప్రశాంత్కి అసలు ఏమైంది, ఎందుకు అరెస్ట్ చేయబడ్డాడు, బెయిల్ ఎప్పుడు వస్తుంది, అన్ని వివరాలు చెప్పు బ్రో తెలుస్తాయి అని చెప్పి. పర్సనల్గా నాకు పల్లవి ప్రశాంత్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ బాధతోటి ఎందుకులే చెప్పడం, వీడియో చేయడం అవసరమా అని చెప్పి చేయలేదు. బట్ నాకు సంబంధించిన కొందరు ఫ్రెండ్స్ అడగడం వల్ల చేయవలసి వస్తుంది. సో మొత్తానికి బీబీ ఫినాలే రోజు రచ్చ చేసినటువంటి 16 పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పి చెప్పుకున్నటువంటి 16 కంటెస్టెంట్ 16 మందిని ఐడెంటిఫై చేసి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. బట్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వాళ్ళు లేదా ఆగంతకుల ఎవరు అనేది ఎవరు క్లారిటీ లేదు. బట్ ఒక సంబంధించిన ఫ్యాన్స్ అలా చేయడం అయితే తప్పని చెప్పొచ్చు. బట్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వాళ్ళు కాదా అని చెప్పి దానికైతే క్లారిటీ అయితే లేదు. మొత్తానికి పోలీస్ వాళ్ళు 16 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఫైనల్లీ శివాజీ ఆల్సో రెస్పాండెడ్ అబౌట్ ది ఇష్యూ, గుడ్ ఫర్ దిస్. సో శివాజీ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే స్పైటింగ్కి సంబంధించినటువంటి ఇంకోటి ప్రిన్స్ వారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు రియాక్ట్ అయ్యి పల్లవి ప్రశాంత్కు సపోర్ట్ చేయండి, స్పైటింగ్ కూడా సపోర్ట్ చేయండి పల్లవి ప్రశాంత్కి ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే నాకు ఒక చిన్న డౌట్ కూడా ఉంది. ఏంటంటే నాకు నిన్న నుంచి ఒక డౌట్ ఉంది. ఆ పోల్ పెడుతున్నా, ప్రశాంత్ చేసిన మిస్టేక్ ఎవరైనా సెలబ్రిటీలు చేస్తే వాళ్ళని కూడా ఇలాగే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారా, దట్టు ఇక్కడ సెంట్రల్ జైల్లో పెడతారా అంటే మ్యాక్సిమం మంది నో అని పెట్టారు, కొందరు ఎస్ అని పెట్టారు. 47 మంది ఎస్ అని, నో అని 53 మెంబర్స్ పర్సెంటేజ్ అయితే పెట్టడం జరిగింది. బట్ అరెస్ట్ చేయడం కరెక్టే అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే పోలీస్ వాళ్ళు పల్లవి ప్రశాంత్ రిక్వెస్ట్ కూడా చేశారు, ప్లీజ్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అని చెప్తూ పల్లవి ప్రశాంత్ కూడా కొంచెం వినకపోవడం వల్ల పోలీస్ వాళ్ళు తన కోపం వచ్చి వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే కొందరు అగంతకులు ఎవరో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని పేరు చెప్పుకొని కొందరి గ్లాసెస్ పలగొట్టడం జరిగింది. అమర్దీప్ చౌదరి గ్లాస్ పలగొట్టడం ఏంది, అలాగే ఆర్టీసీ బస్సు గ్లాస్ పలగొట్టడం ఏంది, గీతూ రాయల్ది పలగొట్టడం ఏంది, ఇవన్నీ కొందరు పలగొట్టడం వల్ల కూడా కొంచెం నెగిటివిటీ అయితే ఏర్పడింది. బట్ మొత్తానికైతే పల్లవి ప్రశాంత్ని 14 రోజులు రిమాండ్ చేయడం జరిగింది, చెంచల్గూడు జైలుకి పంపడం జరిగింది. సో బోలే గారి మీద ఇంకా రెస్పెక్ట్ అయితే పెరిగింది. కష్టంలో ఉన్నప్పుడు ముందు వెనక ఆలోచించకుండా పరిగెత్తుగా వచ్చేసి, సో బోలే గారు కూడా పల్లవి ప్రశాంత్ బెయిల్ కోసం చాలా కష్టపడుతున్నాడు. తేజ కూడా వెళ్ళిపోయాడు. సో ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే బీబీ ఫినాలే రోజు జరిగింది ఇదే. ఒక గేట్ నుంచి అమర్దీప్ని, ఇంకో గేట్ నుంచి పల్లవి ప్రశాంత్ని పంపారు. అమర్ గేట్లో నుంచి బయటికి రాగానే ఏం జరిగిందో ఆల్ నోస్. అండ్ ప్రశాంత్ నేను విన్నర్ని, నేను దాకొద్దు, ఎందుకు వెళ్ళాలి అంటూ సెక్యూరిటీ మాట వినకుండా మెయిన్ గేట్ నుంచి వచ్చేసాడు. సో పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, చెప్పిన మాట వినకుండా ఎందుకు వచ్చావని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ప్రశాంత్ని పంపించేశారు. బట్ ఇంకో 15 నిమిషాల తర్వాత ర్యాలీ చేసుకుంటూ సేమ్ ప్లేస్కి వచ్చాడు. రైతు బిడ్డ అంటూ వీడియో తీయండి అంటూ పోలీస్ని కొంచెం చెప్తే కూడా మాట వినకుండా సో ఆ చేయడం వల్ల పోలీసులకు కూడా కొంచెం కోపం వచ్చింది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ పోలీసుల మాట వినంటే అసలు ఈ కేసు కానీ ఇలాంటి మాటలు కానీ ఏముండేది కావు. ఎవరైతే పలగొట్టారో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేసేవాళ్ళు. బట్ పల్లవి ప్రశాంత్ మాట వినకుండా అదే ప్లేస్కు రావడం వల్ల కొంచెం పల్లవి ప్రశాంత్కు పోలీసులో కొంచెం వాగ్వివాదం జరగడం వల్ల సో నాన్ బెయిలబుల్ కేసు అనేది పెట్టడం జరిగింది. సో ఇక్కడ పల్లవి ప్రశాంత్ మిస్టేక్ ఒక 10-20% ఉంటే ఆగంతకులు చేసినటువంటి అంటే వాళ్ళ ఫ్యాన్స్ అని పేరు చెప్పి చేసినటువంటి మిస్టేక్ 80% ఉందని చెప్పుకోవచ్చు. పల్లవి ప్రశాంత్ పోలీసుల మాట ఒక్కటి వినకపోవడం ఒక్కటే కొంచెం తన మిస్టేక్, మిగతా అంతా తన మిస్టేక్ అయితే లేదని చెప్పవచ్చు. ఇక్కడ బోలే శివాలి గారు, తేజ గారు చాలా కష్టపడ్డారు. సో తనకు బెయిల్ రావాలని చెప్పి ఎలాగైనా ఒక లాయర్లు 50 మెంబర్స్ లాయర్లు పల్లవి ప్రశాంత్ కోసం 6 నిమిషాలు బాగా కష్టపడ్డారు. మ్యాక్సిమం ఈరోజు గుడ్ న్యూస్ తెలిసే ఛాన్స్ ఉంది. ఈరోజు పల్లవి ప్రశాంత్కు 100% బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకు బోలే గారు నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే పల్లవి ప్రశాంత్ 14 రోజులు రిమాండ్కి వెళ్ళారు. తన తమ్ముడైనటువంటి రాజు కిరణ్, తన పేరు ఏదో ఉంది, తన తమ్మును కూడా అరెస్ట్ చేశారని చెప్పి తెలుస్తుంది మనకు. టోటల్గా వాళ్ళిద్దరిని 14 రోజులు రిమాండ్ అయితే చేయడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేటు. సో నాకు తెలిసి పల్లవి ప్రశాంత్కు నాకైతే పర్సనల్గా చాలా బాధగా ఉంది. బట్ మొత్తానికి ఈరోజు బెయిల్ వస్తే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్తో పాటు ఎస్పెషల్లీ నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. పల్లవి ప్రశాంత్కు బెయిల్ రావాలని మనసారా కోరుకుంటూ, అలాగే ఒక గుడ్ న్యూస్ అని చెప్పాను కదా బీబీ ఫ్యాన్స్కి, ఆ గుడ్ న్యూస్ ఏంటంటే OTT స్టార్ట్ కాబోతుంది. బీబీ నాన్ స్టాప్ టు ఓన్లీ అండ్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ వెరీ సూన్. December 15th డేట్ ఫిక్స్ చేస్తారు. ఎప్పుడు స్టార్ట్ చేయాలి OTT 2 స్టార్ట్ అని. అలాగే
బిగ్ బాస్ 1, 2, 3, 4, 5, 6 ఓటీటీ వీళ్ళకి సంబంధించిన ఓల్డ్ కంటెస్టెంట్లు మొత్తం ఓటీటీలో టూర్లకు తీసుకెళ్తున్నారు. అలాగే BBC1 గురించి 2 or 3 మెంబర్స్ కూడా ఓటీటీకి రాబోతున్నారు. అలాగే హోస్ట్గా నాగార్జున గారు సెలెక్ట్ అయ్యారు. మొత్తానికి 10 వీక్స్ ఉండబోతుంది ఇది. సో ఇది 21 మెంబర్స్ని కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఓటీటీ టూర్లకు పంపిస్తారని చెప్పి మాకు లేటెస్ట్ సమాచారము. సో బిగ్ బాస్ సెట్ కూడా అదే సెట్ కొంచెం మార్పులు చేసి సో బిగ్ బాస్ సెట్ను అదే ఉంచాలని చెప్పి ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు తీస్తుంటాను. జై హింద్.